ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి గత దినాలు కాపాడి నాయన మరి సజీవ లెక్కలోంచో రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చారు. అంతేకాదు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి వచ్చమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 18వ అధ్యాయం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడవు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడవు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తినీయుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశం నన్ను ముక్కుకొనగా భక్తిహీనులు వరద పొల్ల వలె నా మీద పడి బెదిరింపగలరు. పాతాళపు పాశంలో నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించినను. 6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తాను. ఆయన నా ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చూచాను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతంలో పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నా నాస్తిక రంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని దహించాను. విప్పు కనకరములు రాలబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకార కమ్ము ఉండెను. కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపించజేసను. జల అధికారమును ఆకాశ మేఘములను తన మాటుగా చేస్తుంది. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచుండు నిప్పులను దాటిపోయాను. యెహోవా నా ఆకాశమందు గర్జన చేశాను, మహోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించాను. వడగండ్లు మండుచున్న నిప్పులు కాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను బెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రం ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహములో అడుగు భాగంలో కనబడను, భూమి పునాదులు బయలుపడను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకొని మహా జలరాశిలో నుండి తీసాను. బలవంతుడు పగవారు నన్ను ఉద్దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా నా వశం నుండి ఆయన నిన్ను రక్షించను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోలుకొని వచ్చెను. నేను ఆయనను ఇష్టడను, ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవాను నాకు ప్రతిఫలమిచ్చిన, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చిన. చాలు 20 వచనాలు చాలు. ఈ కీర్తనలు మరి చాలా వచనాలు ఉన్నాయి, 40-50 దాకా ఉన్నాయి. సో ఇక్కడ దేవుని సన్నిధానంలో యెహోవా నా దేవా నన్నేలా మరి 2 కొన్ని వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించి ఉన్నాను, నా దుర్గము. కీర్తినీయుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల్లో నుండి నన్ను రక్షించును. మరి దేవుడు
ఆయన గురించి దావీదు మహారాజు మరి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి రక్షించినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, కాపాడినప్పుడు మరి యెహోవా నా దేవా, నన్ను రక్షించువాడవు నువ్వే, నా కోటము, నా దుర్గము, నా శైలమని దావీదు మహారాజు దేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా ఆపదలో వచ్చినప్పుడు, కాపాడబడినప్పుడు మనము కీర్తించబద్ధులమై ఉన్నాము. మనుషులు చేయలేనిది దేవుడు ఒక్కడే చేయగలడు. మనుషులు వారు అంటే కొన్ని సహాయాలు చేయగలుగుతారు, కానీ మనుషులు చేయలేని సహాయము దేవుడు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఇవన్నీ ఆయన హస్తకృత్యములే, అన్నీ ఆయన చేతి నుండి నిర్మించబడినవి కాబట్టి ఆయనకి మరి ఏది అసాధ్యము? మరి 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు వచ్చాను. మరి దేవుడు మరి దావీదు మహారాజు నా మొర అంటే మనం కూడా చేసినప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. మన మొర వింటూ ఉంటాడు. మనుషుల ఎదుట కాదు మనం కనపరుచుకున్నది, రుజుపరుచుకున్నది, చూపించుకున్నది. కొందరు దేవుని మందిరానికి వెళ్ళంగానే ఇక పెద్దగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక దేవుని మందిరంలో కనపరుచుకుంటారు, రుజువుపరుచుకుంటారు. అది కాదు. దేవుడు మరి జ్ఞాని మౌనంగా అని చెప్పాడు. మన సమయం వచ్చినప్పుడు దేవుడు వాడుకుంటాడు, కానీ కొందరు నేనే నాది అని చూపించుకుంటూ ఉంటారు. ఈనాడు సంఘాలలో అలానే జరుగుతూ ఉంది. సేవకుని పక్కన పెట్టి విశ్వాసుల బాధ్యత ఎక్కువైపోయి అది నేను, నాది, నేను అని అధికారం చూపిస్తూ ఉంటారు. అలా చేసే దేవుడు చూస్తున్నాడని గ్రహణ వారికి ఆలోచన ఉండదు. సేవకుడిని నియమించుకున్న సేవకుడినే చేసుకుంటాడు. ఆయన చేసుకున్న పని ఆయనకు అప్పచెప్పాడు. మరి అలా కాదు, ఈ రోజులలో సంఘాలలో అలాంటి విశ్వాసుల బాధ్యత ఎక్కువైపోతే ఇక నేను చేసి ఇది నాది, నేను, నాది అని చూపించుకుంటాను. మరి దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసి మొరపెట్టుకునే వారుగా ఉండాలి. మరి ఆలయంలో నా ప్రార్థన అంగీకరించిన నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు వచ్చాను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధానానికి చేరుతుంది. మరి ప్రార్థన చేసేటప్పుడు కూడా మందిరాలలో ఆటంకపరుస్తూ ఉంటారు కొందరు. మరి పని అది నిజంగా కొందరు మరి సమయం చర్చి మందిరము ఇష్టానుసారంగా పెడుతూ ఉంటాం. దేవుని మందిరం ఒక దినం కనుకుంటాం, ఈ దినం కంటెక్స్ట్ కాబట్టి పనులు ఉన్నాయని సమయము కొంచెం కంటిపి వెళ్ళేస్తూ ఉంటాం. పనులు లేని దినం ఏముంది? ప్రతి దినము పని ఉంటుంది. కానీ దేవుని సన్నిధానంలో ఒక్క దినం కనుకుంటా 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అందుకే మరి సంఘాలలో మరి సమయము టైం టు టైం, ఈ టైంకి ఇది కావాలి, ఈ టైంకి ఇది కావాలి, కటకట అయిపోవాలని చూస్తాం. అంటే మరి ఆ టైంలో అది కంపల్సరీ జరిగిపోవాలి అంతే. ఇక అంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడి సమయంలో అది జరుగుతుందని అనుకోరు మనుషుల తలంపు అలా ఉంటాయి. మరి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆటంకపరుస్తూ ఉంటారు. ఆరాధన చేసేటప్పుడు కూడా మనుషులు ఆటంకపరుస్తూ ఉంటారు. ఒకరికి పాపం ఆరాధన చేయాలని ఆతృత ఉంటారు, ఇంకొకరు పోటీగా నేను చేయాలని పోటీగా ఉంటారు. కానీ మౌనంగా ఉంటారు. నీ హృదయంలోని ఒక వారికి సమయం ఇవ్వాలి. మరి మౌనంగా ఉండి మన మనసులో ఆయన ఆరాధన చేసుకుని దేవుడు వింటాడు. మన మనసు ఎరిగిన దేవుడు హఠంగా చేస్తేనే వింటాడా? లేదు, రెండు వింటూ ఉంటారు. కానీ గణపరచాలి, హృదయం మనసులో కూడా దేవుని గణపరచాలి. ఆ సమయం లేనప్పుడు ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నప్పుడు సమయం దొరకదు. మనసులోనే ఆరాధన చేసుకోవాలి, తప్పేం లేదు. మన మనసులో ఎరిగిన దేవుడు. కానీ సంఘాలలో నేను చేసుకోవాలి, నేను చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను చేయాలి అని ఓర్పు సహనం అనేది ఉండదు. అటంకపరుస్తూ ఉంటా ప్రార్థన చేసేప్పుడు కూడా. ఒకరికి వచ్చే ఘనత ఒకరికి రావాలంటే రాదు. దేవుని ఎవరు ఎప్పుడు వాడుకోవాలో ఎవరిని వాడుకుంటారు, అది గ్రహించరు. మరి ప్రార్థన చేసేటప్పుడు నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు వచ్చారు. మనం ప్రార్థించేది దేవుని సన్నిధానం చేసి. కొందరు
ఏడ్చుకుంటూ మూలుక్కుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం దేవుని చెప్పుకుంటారు మరి ప్రార్థన మనుషులు చెప్పుకుంటే నలుగురికి చెప్తూ ఉంటారు. ఒక్కరికి చెప్తే చాలు, మన మనసు మన బాధ తట్టుకోలేక చెప్తే అలాంటి వ్యక్తికి అది జరిగిందట నాతో చెప్పిండు. ఇక వాళ్ళ ఆయన గురించి సంభాషణ కాసేపు డిస్కషన్ చేస్తూ ఉంటాను. బాగా చేసిండు దేవుడు. ఆయన మొత్తిండు. ఇడవ పరిశుద్ధులు అంటే మన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు నీ శత్రువు పడిపోయినప్పుడు సంతోషింపకమని దేవుడు చెప్పాడు వాక్యం కూడా. మనం ఏం చేస్తుంటే శత్రువు పడిపోయినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. అలా చేయకూడదు. వాడు తప్పు తెలుసుకుంటే నీ దారిలో వచ్చినట్టు నీ సంతోషించాలి, కానీ తప్పు ఆడాడారి పడిపోవాలి, నేను అలానే సంతోషించాలని. అలానే ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుంది. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దావీదు మహారాజు జీవితంలో ఎన్ని శోధనలు, కష్టంలో, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవాని మందిరానికి వెళ్ళి మొరపెట్టారు. ఆయన మొర నువ్వు చెవిన బొచ్చావు దేవానికి వందనాలు. మేము కూడా మొరపెట్టినప్పుడు నువ్వు వినే దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను దేవా. మనుషుల నిమిత్తం కాదు కలదు, నీ నిమిత్తం నేను నా మందిరం సమస్త జనులకి ప్రార్థన మందిరం ఉన్నావు ప్రభా. నీ సన్నిధానంలో వెళ్ళి ప్రార్థించుకున్నప్పుడు దేవా వినే దేవుడు వినేందుకు స్తుతిస్తున్నాను ప్రభా. మా వ్యక్తిగత ప్రార్థన, ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా నువ్వు వింటావు. ఏ స్థితిలో ఎక్కడ మొరపెట్టిన నువ్వు వినే దేవుడు వినేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం పట్ల నువ్వు చేస్తున్న మేలుని బట్టి వందనాలు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తన అత్త మామ ఆడపడుచులకి తన భర్తకి రక్షణ దయచేయి దేవా. నేను నమ్ముకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తనకిచ్చిన కుమారుణ్ణి దీవించండి. 2 కుమారుని కృపలో వద్దపరచుకోండి. సంపూర్ణమైన ఆరోగ్య శక్తిని, బలమును, కృపను దయచేయండి. వీడిని నిలబెట్టుకోని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య మరి ఇంకా ప్రార్థిస్తున్నాను నిరంజన కోసం తండ్రి దేవా. తన జాబ్ విషయంలో ప్రియుడికి దేవా మరి ఎక్కడ బాధ, నొప్పి, వేదన కలిగిందో అక్కడ మరి నీ సంతోషం మరలా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. తన జాబ్ విషయంలో మరి ఆఫీసు వాళ్ళు మరి నైనా మరి ఇది తప్పు నిలదీసి అడిగినప్పుడు మేము మరి వారు తప్పులు ఒప్పుకుంటారని నమ్మకం ఉంది దేవా. మాపై నేరారోపణ చేశారు దేవా. బిడ్డ ఆ విధంగానే బాధపడుతుంది నైనా. మరి నీ చిత్తంలో అక్కడే తనను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే వారి మనసు మార్చి తిరిగి జాబ్ ఇవ్వండి. ఏది చేసినా నువ్వు మాకు మేలే చేసావు ప్రభా. నీ మేలులతో తృప్తిపరచండి. ప్రివిడికి మరి గవర్నమెంట్ జాబ్ మరి మామయ్య చూస్తున్నాను ప్రభా. దానికి మనీ కొంచెం కట్టాలి ప్రభా. అది కూడా నీ చిత్తమైతే మార్గం సరళపరచండి. ప్రివిడిని నిలబెట్టండి. తన కుటుంబ అక్కరలు తీర్చే దేవుడు ప్రభా. తల్లి, తండ్రి, భర్తవు నువ్వేనైనా బిడ్డ విషయంలో నిలబెట్టుకొని కాపుదల భద్రత కృపను దయచేయమని కోరుకుంటున్నాను. శక్తి కుతంత్రాలు లైపరచండి. తన పిల్లల విషయంలో కావ్యమ జాబ్కు నిలబెట్టండి. బిడ్డ భవిష్యత్తు మంచి లైఫ్ పట్టాను. యెహోవా యందు భయభక్తులు గల వారితో జతపడుటకు, నీ చిత్తంలో ఉన్న వారితో జతపడుటకు కృప దయచేయండి. నవేమ బీటెక్ పూర్తవటకు నీ కృప సహాయం దయచేయండి. ఎక్కడ పాప ఊబిలో చెక్కకుండా శోధనలో పడిపోకుండా బిడ్డను కాపాడి నీ దైవభక్తి వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభా. వారి కుటుంబ విషయంలో ప్రభా ఆయన బిడ్డగా మరి నిరంజన గవర్నమెంట్ దాని ఇల్లు ఆశిస్తుంది. అది నిశ్చిత ఏర్పాటు అయితే నువ్వు సెకండ్ లిస్ట్లో తన పేరు వచ్చేటకు నీ కృప దయచేయండి. వీడికి కావాల్సిన సహాయం నీ ఆశ్రయంలో తీర్చుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా. తమని విషయంలో ప్రార్థించుకుంటున్నాను నాయన. తల్లిదండ్రులుగా చేయలేని మేలును పరలోక తండ్రిగా మా కుటుంబం పట్ల చేసే దేవుడు ప్రభా. మా తల్లిదండ్రులు మా కోసం విజ్ఞాపన చేయకపోయినప్పటికీ మా కోసం విజ్ఞాపన చేసే దేవుడు అయినందుకు స్తుతిస్తున్నాను. తమని భవిష్యత్తు విషయంలో జాబుని ఏర్పాటు చేయండి. రైల్వే ఎగ్జామ్ కోసం అయినా సిద్ధపడటకు కృప జ్ఞానం దయచేయండి దేవా. మరి కంప్యూటర్ బేస్ సిస్టమ్ మీద అయినా తనకు అవగాహన, అక్కడికి జ్ఞానం నిశ్చితమైతే అది తెలుసుకునేటకు దయచేయండి. మంచిగా ఎగ్జామ్ రాసేటకు సెంటర్ విషయంలో మాకు ముందుగా సహాయపడండి.
జాబ్ నిలబెట్టమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. వారిని ఆలకించండి ప్రభా. లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. గృహంలో సంతోషాన్ని నింపండి. ఈ సంవత్సరం మా ఇద్దరి వివాహాలు జరగాలని నేను ఏర్పాటు చేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి. నాయనా మరి నీ చిత్తంలో బయలుపరచండి నాయన. మరి తమని ముంబై ప్రపోజర్ అన్నకు అది నీ చిత్తమైతే వారికి సమాధానం దయచేయండి. నీ చిత్తమైతే నాకు వాక్యంతో మాట్లాడండి, నాకు కూడా సమాధానం దయచేయండి. వాక్యంతో మాట్లాడితే సమాధానం దయచేసి నేను అక్కడికి ప్రయాణమే వెళ్తాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఏది నీ చిత్తములో ఉన్నదో ఈ గృహానికి సంతోషం నింపమని సహాయపడమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరణి ఆలకించమని ప్రార్థిస్తున్నాను. నా విషయంలో ప్రార్థించుకుంటున్నాను. నీ చిత్తం మీ నాయన జరిగించండి ప్రభా. ఎందు భయభక్తులు గలవారితో నీ చిత్తంలో ఉన్నవారిను దేవా సహాయపడండి. నైనా సహాయంలో దయచేయండి. సంతోషం గృహంలో నింపమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలని దయగల చేతికి అబ్జెక్టు శాంతి సమాధానం నెమ్మదిమైన గృహంగా నింపమని కోరుకుంటున్నాను. అయ్యా నాకంటూ పరిచయమైన వారు, రక్షణ లేని వారు, నా ఫ్రెండ్స్ని, నా దేవ, నా కొలీగ్స్ని, ఇరుగు పొరుగు ఈ ప్రాంత ప్రజల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా యూట్యూబ్ ద్వారా వింటున్న వారు నైనా మరి నేను పెట్టే వీడియోస్ రీల్స్ నైనా అయ్యా వారి హృదయంలో నీ రక్షణ కార్యం జరిగించండి. వినగల చెవి, గ్రహించగల హృదయం, ఆలకించే మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం నిశ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంత నాశనమగునుగాక.